జూన్ 1, 2, 3, 4 తారీఖులలో సింహరాశి వారు జాగ్రత్త. ఈ 4 రోజులలో మీ యొక్క జీవితం అనేది మారిపోబోతూ ఉంది. శత్రువులు మరియు మీ చుట్టాలకి దూరంగా వెళ్ళి మరి ఈ వీడియోని రహస్యంగా తలుపులు వేసుకొని మరి చూడండి. అసలు మీ స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ 2 వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాటకి గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. శత్రువులు ఎవరు? మీ యొక్క చుట్టాలకి ఎందుకు దూరంగా వెళ్ళి మరి ఈ వీడియోని చూడాలి? సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ జీవితంలో కొన్ని అరుదైన దృశ్యాలను చూడవలసి వస్తుంది. కొన్ని ఎదుర్కోలేని బాధలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అలానే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ ఇంట్లో తమ అత్త కావచ్చు, తమ ఆడపడుచు కావచ్చు, వివాహమైనటువంటి స్త్రీలు అయితే తమ అత్త మరియు తమ ఆడపడుచుతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ఎంత మంచిగా ఉన్నా, ఇల్లుని ఎంత చక్కబెట్టినా, అంటే వివాహమైనటువంటి సింహరాశిలో జన్మించిన స్త్రీలకి అంటే ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కావచ్చు, లేదా పెళ్ళై చాలా రోజులైనా సరే వారి ఇంట్లో ఇంకా కరెక్ట్ అంటే అలవాటు పడకపోవటం కావచ్చు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, వారికి మాత్రం మనశ్శాంతి అనేది అస్సలు లేదు అని చెప్పుకోవచ్చు. వారికి మనశ్శాంతి చాలా కరువైపోయింది అని చెప్పుకోవచ్చు. వారు జీవితంలో సంతోషంగా ఉండి చాలా రోజులైనట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయాము, ఏదో మిస్ అయ్యాము, మా జీవితంలో ఇది లేదు అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. వారు ఏ పని చేస్తున్నా, తింటున్నా, పడుకున్నా ఏదో మనస్సులో తెలియనటువంటి ఒక బాధ, మనస్సుని మెలిపెట్టేటటువంటి ఒక బాధ, తమ జీవితంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, అనేక రకాల సమస్యలు కావచ్చు, వారిని ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వవు. తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి అనుకుంటారు, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అనుకుంటారు. డబ్బు కన్నా కూడా మనుషుల ప్రేమ, బంధాలు, బాంధవ్యాలు అంటే వీరికి చాలా ఇష్టం. వీరు డబ్బు మనుషులు కానే కాదు. డబ్బు కావాలి అనుకుంటే వీరికి ఉండే తెలివితేటలను బట్టి, అలానే వీరు చేసేటటువంటి పనిని బట్టి వీరు సంపాదించుకోగలుగుతారు. కానీ వీరికి కావాల్సింది డబ్బు కాదు, మనశ్శాంతి. కాస్త ప్రేమ చూపిస్తే ఎంతటి గంభీరత్వంలో అయినా మారిపోతారు. ఇక ప్రేమకి తప్ప వీరు దేనికి కూడా లొంగరు అని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు అంటే గనక వీరికి డబ్బు అనేది పెద్ద విషయం కాదు. వీరికి ఉన్న టాలెంట్, తెలివితేటలతో ఖచ్చితంగా డబ్బుని సంపాదించుకుంటారు. అయితే ఈ యొక్క 4 రోజులలో మీ జీవితం అనేది మారబోతుంది. మీ శత్రువులు మరియు మీ చుట్టాలకి దూరంగా ఎందుకు వెళ్ళి చూడాలి ఈ వీడియో అంటే, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు అసలు శత్రువులు ఎందుకు ఉంటారు అంటే, మీరు ఒకవేళ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అప్పుడు వారు మీకు శత్రువులాగా మారిపోవటం జరుగుతుంది. అది కాకపోతే మీరు బాగా సంపాదిస్తూ ఉన్నారు అనుకోండి, అంటే అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తులకి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అంటే వీరు తెలివితేటలతో
సింహరాశి వారికి అలాంటి శత్రువులు అని, అంటే వీరు శత్రువులు అని చెప్పాలో లేక ఇంకేమని చెప్పాలో తెలీదు, కానీ వీరిపైన మాత్రం కుళ్ళుతో ఉన్నారని మాత్రం చెప్పగలం. వీరు ఎలాంటి వ్యక్తులు అంటే మంచి వ్యక్తులకి ప్రాణమైన ఇచ్చేటటువంటి వ్యక్తులు అన్నమాట. సింహరాశి వారు ఏదైనా మాటిస్తే అసలు దాన్ని తప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఇచ్చిన మాటను పొరపాటున కూడా తప్పరు. మాటిస్తే దానిని నిలబెట్టుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరి మంచితనం కొన్నిసార్లు వీరిని చెడుగా చేస్తుంది. అతి మంచితనం కూడా, ఎందుకంటే ఎవరికైనా సమస్యలు ఉంటే చాలు ముందందులో ఉంటారు. వారిని సమస్యల నుండి ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా వీరే నిలబడుతూ ఉంటారన్నమాట. మరి అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ఎలా ఉంటారంటే వీరికి జీవిత భాగస్వామితో కూడా అన్ని విధాలుగా బాగుంటుంది, కానీ ఎవరైనా చిన్న తప్పు చేసినా ఓర్చుకోలేరన్నమాట. తప్పుని తప్పు అని వేలెత్తి చూపిస్తారు. అది ఎవరైనా సరే, పెద్ద వ్యక్తులు అయినా అలానే చిన్నవారు అయినా తోటివారైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ఇది తప్పు అని నిందించేటటువంటి తత్వం వీరిలో ఉంటుంది. తప్పుని తప్పు అని చెప్పేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. అందువల్ల కాస్త వీరికి శత్రువులు ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారబోతూ ఉన్నారు. నిజానికి బంధువులు అంటాం, కానీ మనం ఏదైనా ఒక పని చేసి ఎదుగుతున్నాము, లేదా ఒక షాప్ పెట్టాము, లేదా ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాము అని చెప్పి మన చుట్టాలకి బంధువులకి చెప్పినప్పుడు వారి రియాక్షన్ పైన బాగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం కుళ్ళుంటుంది. ఈ చుట్టాలు బంధువులు తప్ప మిగతా అందరూ మనకు సపోర్ట్ చేస్తారు. అంటే మనకు గుర్తు తెలియని వ్యక్తులే మనకి సపోర్ట్ చేస్తారు. అంతే తప్ప చుట్టాలు బంధువులు వచ్చి మనకేదో గిరాకీ అయిపోవాలి, లేదా మనకేదో డబ్బులు మన దగ్గర కొనాలి అని అస్సలు అనుకోరు. మన పక్కన షాప్కి వెళ్ళి మరీ కొంటారు తప్ప మనకి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన ఏ మూలన కూడా ఉండదన్నట్టు. ఇక అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండి ఈ వీడియోని చూడండి, ఎందుకంటే వారి ముందర ఉండి ఈ వీడియో చూస్తే వారు అస్సలు యాక్సెప్ట్ చేయరు. పైగా మీరే తప్పు అన్నట్టుగా మిమ్మల్ని తప్పు పట్టడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో మీకు చుట్టాలే నీకు శత్రువులే మిత్రులుగా మారుతారు. అలానే మీ యొక్క అదృష్టం అనేది మారి మీరు ఏదైనా అంటే ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నా మీరు ఎలా బ్రతుకుతారో అని చెప్పి అంటే ఇరుగు పొరుగు వారు మళ్ళీ వారు బ్రతకలేక మా దగ్గరికి వస్తారు అని చూసిన వారు కూడా మీ బ్రతుకుని చూసి కుళ్ళుకునేలాగా మారిపోతారన్నమాట. మీ ఎదుగుదలను చూసి కుళ్ళుకునేలాగా మారిపోతారు. మీరు అంత గొప్పగా ఎదుగుతారు అని గుర్తుపెట్టుకోండి. ఇక తెలుసుకున్నారు కదా, జూన్ 1, 2, 3, 4 తారీఖులలో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి గోచర ఫలితాలు ఉంటాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.